Yummy, Hey guys, yummy hello, homemade namaste. veg Please pizza. avoid my tired face. ఈ రోజు నేను మీకు ఇంట్లో పిజ్జా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బీ రెడీ, ఓకే? సో నాకు పిజ్జా తినాలి అనిపించినప్పుడు వెన్ డాక్టర్ సేస్ నో అవుట్ సైడ్ ఫుడ్ బట్ పిజ్జా క్రేవింగ్స్ ఉన్నప్పుడు నేను జనరల్గా ఇలాంటి తీసుకొచ్చుకుంటాను. బేస్ తీసుకొచ్చుకొని ఐ డూ ఇట్ ఇన్ ద హౌస్ అనమాట. బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లో ఎప్పుడైతే కావాలి అనిపిస్తే క్విక్గా చేసుకోవడానికి. సో ఇది వాల్మార్ట్లో దొరుకుతుంది. సో నేను ఇది బేస్ తీసుకొచ్చుకున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఏంటేంటో కూడా చూపిస్తాను. బీ రెడీ. మొత్తం అన్రాప్ చేసేసి పిజ్జాని ఒక ప్లేట్లో పెట్టుకున్నా సో దాట్ ఇట్ డజంట్ బ్రేక్ డైరెక్ట్గా బేస్ పైన పెడితే. సో మనకైతే ఇక్కడ పిజ్జా సాస్ అని దొరుకుతుంది అనమాట. సో పిజ్జా సాస్ మనం తీసుకొని ఫస్ట్ లేయర్ మనం అప్లై చేయాలి, ఓకే? సో ఇలా పిజ్జా సాస్ మనం మొత్తం అప్లై చేసేసుకున్నాక ఎంత కావాలి అంటే అంత అప్లై చేసుకోవచ్చు, బట్ నాట్ టూ మచ్, ఓకే? తర్వాత నేనైతే ర్యాంచ్ యూస్ చేసిన, మా ఇంట్లో ర్యాంచ్ ఫేవరెట్ అనమాట అందరికీ. సో ర్యాంచ్తో ఇంకా యమ్మీగా ఉంటుంది పిజ్జా. సో ర్యాంచ్ అప్లై చేస్తాను నేను. సెకండ్ లేయర్ వచ్చేసి ఇది మనకి ఇండియాలో ఒకవేళ ర్యాంచ్ లేకపోతే ఈవెన్ మనం మయో కూడా యూస్ చేయొచ్చు, ఓకే? యా, మనం ర్యాంచ్ అప్లై చేసేసుకున్నాం సెకండ్ లేయర్. సో నేనైతే ఈరోజు థర్స్డే, సో నేను నాన్ వెజ్ తినట్లేదు ఓన్లీ ఫర్ సమ్ టైమ్. సో నేను ఓన్లీ వెజెస్తో ఈరోజు పిజ్జా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో నేనేమి యూస్ చేస్తున్నానంటే బెల్ పెప్పర్స్, దెన్ ఆనియన్, టమాటో, స్పినాచ్ అండ్ కొన్ని ఎలపెనోస్ యూస్ చేస్తున్నాం అనమాట దీంట్లో. సో మొత్తం అన్ని సెట్ చేశాక నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. సో చూసారా, నా పిజ్జా మొత్తం వెజెస్తో నిండిపోయింది. సో ఇట్స్ సో హెల్దీ, ప్లస్ నా ఫుడ్ క్రేవింగ్ కూడా తీరిపోతుంది, ప్లస్ హెల్దీ. సో అలా నాన్ వెజ్ అయితే తినలేం కాబట్టి మొత్తం వెజెస్ నింపేస్తున్నాను అనమాట. ఇజంట్ ఇట్ యమ్మీ? సో మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందని. అండ్ దీన్ని ఇలానే వదిలేనండి, ఇది వన్స్ ఈ వెజెస్ టాపింగ్ అయిపోయినాక చూపిస్తాను ద మెయిన్ పార్ట్ ఆఫ్ పిజ్జా. సో ఇది స్పినాచ్ నేను వేస్తున్నాను. As I told, bell peppers, tomato, jalapenos, onions, and finally spinach. And the most biggest thing is cheese. Idella మర్చిపోతాం పిజ్జాలో మెయిన్ పార్ట్ ఇది. సో ఇది వేస్తే మొత్తం పిజ్జా రెడీ అయిపోతుంది. తర్వాత నేను ఓవెన్లో పెట్టి బేక్ చేస్తాను. ఓవెన్ లేకపోతే ఇన్ కేస్ మనం యాక్చువల్లీ స్టవ్ మీద పెట్టి కూడా చేయొచ్చు, ప్యాన్ మీద. సో చూసారు కదా, ఇప్పుడైతే మన పిజ్జా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా వచ్చిందో.